సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫైనాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇప్పటికే ఇంకా సరే ఇంకా మనం ఎన్ని చేసినా కూడా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మాకు కష్టాలు ఉన్నాయి, బాధల్లో ఉన్నారు. దీనికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదో చేయమని చెప్పి నేను కోరాను. నేను అనుకున్న ఈ రోజు రేపట్లో కొంతవరకైనా చేయాలి పాజిటివ్గా. అంటే ఆ డైరెక్షన్లో రాష్ట్రానికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని భర్తీ చేయడం కోసం ఏవైతే ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టే కాకుండా నేను ఆ రోజు కోరింది నైబరింగ్ స్టేట్స్తో సమానంగా పైకి వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాను, చేయూతనిమ్మన్నాను. ఆ దిశగా మీరు పూర్తిగా సహకరించమని చెప్పి మళ్ళీ ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేశాను. తర్వాత హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళాను. హోమ్ మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా బైఫర్కేషన్లో ఉండే సమస్యలు నోడల్ ఏజెన్సీ హోమ్ మినిస్ట్రీ మీరు ఇంతవరకు అవన్నీ కూడా పరిష్కారం చేయలేదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉండే సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. సంవత్సరం అయింది, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలు పూర్తి కాలేదు. అవి కూడా పరిష్కారం చేసి లిటిగేషన్ లేకుండా చేయవలసిన బాధ్యత మీపై ఉంది. ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన ప్రొవిజన్స్ ప్రకారం ఎక్కడన్నా ఒకటి ఉంటే అటు తెలంగాణకు అయిపోయినా దాన్ని పూర్తిగా భర్తీ చేయవలసిన బాధ్యత ఆర్టికల్ 10లో ఉండేటివి కానీ 9లో ఉండేటివి కానీ సెక్షన్ 8 కానీ ఇవన్నీ మీరు పూర్తిగా భర్తీ చేయాలి. లేకుంటే అమలు కాని చట్టాలను అమలు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా వారిని కోరారు. అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ వారి దృష్టి తీసుకొచ్చాను. పామ్ ఆయిల్ రేటు పడిపోయింది. దీనికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కింద పామ్ ఆయిల్కి ఎంఎస్పీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో చాలా వరకు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసుకోవాలంటే పామ్ ఆయిల్ అంతా కూడా మన ప్రొడక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా వరకు మేము చూసి ఒక మెట్రిక్ టన్కి 8,500 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 5,500 పడిపోయింది. ఇలాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది ఇద్దరిని కోరాను, నిర్మలా సీతారామన్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ ఇద్దరిని కోరాను ఇది పరిష్కారం చేయమని. అదేవిధంగా సెరికల్చర్ కూడా బాగా దెబ్బతింటా ఉంది, ఎందుకంటే రేట్లు పడిపోయినాయి. దీన్ని ఇంపోర్ట్ డ్యూటీ పెంచి చైనా సిల్క్ వస్తూ ఉంది, దీన్ని కూడా స్టెబిలైజ్ చేయాలని కూడా వారికి చెప్పాను. అదేవిధంగా ఇంకొక పక్కన సెరికల్చర్కి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, ఫిష్ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికి కావాల్సిన నర్సరీస్ కానీ లేకపోతే డిసీజ్ కంట్రోల్ చేయడం కానీ, అంతేకాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా తీసుకొచ్చాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వకుండా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పాను. ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వడం లేదు, స్టేట్ యూనివర్సిటీ ఇస్తాం, బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తాను హామీ ఇచ్చారు. 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అది కూడా ఇచ్చి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫుల్ స్టేజ్కి రావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాను. ఇది కాకుండా వ్యవసాయ రంగంలో ఉండే సమస్యలు కూడా వాటితో నేను డిస్కస్ చేశాను. ఈ సంవత్సరం మళ్ళీ వర్షాలు పడలేదు, కరువు వచ్చింది. అదే మరి పెద్ద ఎత్తున లాంగ్ డ్రై స్పెల్స్ వచ్చాయి. దీంతో సమస్యలు ఉన్నాయని వారి దృష్టిని తీసుకొచ్చారు. దీనికి కూడా వారు హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. అదే మరి మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాం ఈరోజు ఉదయం. వారికి కూడా చాలా విషయాలు నేను వారి దృష్టి తీసుకొచ్చాను. అందులో ఒకటి పొగాకు, మొన్నే ఒక అగ్రిమెంట్కి వచ్చాం, దాన్ని అమలు చేయమని. 2 పామ్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచి అదే మరి ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కింద వాళ్ళకి ఎంఎస్పీ అని చెప్పి కోరాను. ఇంకో పక్కన సెరికల్చర్, ఇవన్నీ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్ పెన్ను ఉంటే అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్తాను. ఐఐఎఫ్టీ కానీ ఎన్ఐడి కానీ ఇలాంటి ఏవైతే పెండింగ్ ఉన్నా అవన్నీ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి చాలా పాజిటివ్గా వారు స్పందించారు. అదే మరిగా సివిల్ ఏవియేషన్తో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ ట్రావెల్ దేశంలో అన్ని దిక్కల్లో 19-20% ఉంటే యావరేజ్గా మనది 50% ఉంది. అమరావతిలో 100% ఉంది. అదే మాదిరిగా ఈరోజు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క మిగిలిన చిన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలి. అందుకనే డిపార్ట్మెంట్తో రివ్యూ చేసాము, కూర్చొని మాట్లాడుకున్నాం. అదే మాదిరిగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఒక 7-8 సివిల్ ఎయిర్ ఫ్లైట్స్ ఉండే ఆపరేటర్స్ అందరి గురించి మాట్లాడాం.
వాళ్ళు కూడా మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా చేయమని చెప్పడం జరిగింది. అదే మరి ఇంకో పక్కన చూస్తే మినిస్టర్ ఫర్ సర్ఫేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ కలిసాం. వారికి కూడా ఉండే ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను. వారు కూడా ఈరోజు ఒకటి కార్గో జట్టీల కోసం ఒక్కొక్క జట్టీకి 25 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే మరిగా ప్యాసింజర్ జట్టీకి 10 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని కావాలని పెట్టమని చెప్పి నాకు ప్రపోజల్ పంపించమన్నారు. ఇమీడియట్గా పంపిస్తున్నాం. అదే మరి కాకినాడ టు ఏదైతే పాండిచ్చేరి ఉందో ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా వారి దృష్టి తీసుకొచ్చాం. అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఏదైతే కర్నూలు టు అమరావతి నేషనల్ హైవేకి ఇంక్లూడ్ చేయించాం. అదే మరి అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ కూడా టేకప్ చేయమని కోరాను. కర్నూలు టు అమరావతి వచ్చే దాంట్లో అనంతపురం నుంచి మళ్ళా కర్నూలు టు అమరావతి రోడ్డు కూడా కనెక్ట్ చేయమని చెప్పాం. ఇది కాకుండా కొన్ని నేషనల్ హైవేస్ రెవెన్యూ తీసుకోవడం కోసం వారికి కూడా నేను చెప్పడం జరిగింది. అదే మరి పోర్ట్ డెవలప్మెంట్ కూడా వారితో నేను మాట్లాడాను. అవసరమైతే వ్యాన్పిక్ పోర్ట్ని వారిని తీసుకోమని కోరుతున్నాం. దానికి కూడా ఫీజిబిలిటీ స్టడీ తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి వారు కాకుండా మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ ఈరోజు మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రాజధానిలో 50,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ని చట్ట ప్రకారం మనకు డీనోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా వారి దృష్టి తీసుకొచ్చాను. వారు ప్రాసెస్ చేస్తున్నారు. తొందరలోనే డీనోటిఫికేషన్ చేసి ఆ ల్యాండ్ మనకు అందుబాటులో ఇస్తే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అక్కడ ల్యాండ్ తక్కువ ఉంది, చాలా డిమాండ్ కూడా ఉంది. కాబట్టి అన్ని విధాలు సహకరించమని వాళ్ళు కోరాను. అది కూడా వారు చేస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా వెస్ట్ గోదావరిలో కొంత ల్యాండ్ని డీనోటిఫై చేయమని, తిరుపతిలో కొంత చేయమని కూడా కోరాను. అది కూడా పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు. ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదే మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ని కలిశాను. చాలా వరకు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు. కల్చర్లో కూచిపూడి డ్యాన్స్ ఒక 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి మిగిలినవి కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ ఏమేమి చేయగలుగుతారో అవి కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఒక మ్యూజియం, మన అది బెస్ట్ మ్యూజియం పెట్టడానికి మన రాజధాని లేదు కాబట్టి దాన్ని కూడా పూర్తిగా ఫండ్స్ ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకో పక్క చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉదయం చౌదరి గారి ఆఫీస్కి కూడా వెళ్ళాం. డీటెయిల్ రివ్యూ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటికే ఒక ఇన్స్టిట్యూట్ నెల్లూరులో ఇచ్చారు. అవి కూడా చదివిపిస్తాను. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో సైన్స్ అండ్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందులో వ్యవసాయం కావచ్చు, లేకపోతే హౌసింగ్ కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఒకసారి చేయడం. రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీని యూనివర్సిటీలో తీసుకెళ్ళి అనుసంధానం చేసి స్టూడెంట్స్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడం, స్టార్టప్ విలేజెస్ పెట్టడం, అదే మరి ఎంటర్ప్రినర్స్ తయారు చేయడం. ఈ రీసెర్చ్ అనేది ఒక పక్కన హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇన్నోవేటివ్గా ఆలోచించి పనిచేయాలని చెప్పి అనుకున్నాం. దానికి వారు ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తారు. రాబోయే నెలలో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే దీన్ని లాజికల్గా ఏ విధంగా తీసుకుపోవడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇవి ఈరోజు జరిగినటువంటి మీటింగ్స్ అండి. ఉమాభారతి గారిని కలిశాను. ఉమాభారతి గారిని కలిసి పోలవరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాను. ఫస్ట్ టైం దేశంలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం చేశాం. ఒకప్పుడు నదుల అనుసంధానం ఒక కళ, ఒక ఆశ, భారతదేశం యొక్క ప్రజల అభీష్టం. అందరూ నదుల అనుసంధానం కావాలని కోరుకున్నారు. కానీ నదుల అనుసంధానం ప్రాక్టికల్గా చేయలేకపోయారు. కొంతవరకు వాజ్పేయి గారు ప్రయత్నం చేశారు. ఆయన చేసినప్పుడు నదుల అనుసంధానం కోసం ఇప్పుడు రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభుతో ఒక కమిటీ వేశారు, టాస్క్ ఫోర్స్ వేశారు. కానీ గవర్నమెంట్ అధికారులకు పోగానే ఆ కమిటీ కూడా ఆటకెక్కింది. ఏ పని కాలేదు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నదుల అనుసంధానానికి ఏమాత్రం కూడా దోహదం చేయలేదు, ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అలాంటిది మళ్ళీ ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, నదుల అనుసంధానం చేయాలంటే మీకు ఉండే ఇబ్బందులు ఏంటి, ఎందుకు అనుసంధానం చేయలేకపోతారు చెప్పమని కూడా దీనికి మీరు ముందు తీసుకుని కూడా ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా నదుల అనుసంధానం కోసం ఒక అఫీషియల్ మీటింగ్ నేషనల్ లెవెల్లో జరిగితే ఆ మీటింగ్ నేను కూడా వచ్చాను, నేను కూడా అడ్రస్ చేశాను. ఆ దిశలో ఫస్ట్ టైం పోలవరం ప్రాజెక్టు రావడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది ఎంత స్పీడ్గా చేసినా.
కానీ రైట్ మెయిన్ కెనాల్ కొంతవరకు పూర్తి చేశాం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం దీన్ని ఒక దీక్షగా చేశాం. రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ రావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నాం. కోర్టులో ఉన్నటువంటి కేసును కూడా ఫాలోఅప్ చేశాం. ఇంకొక పక్కన రైతులకు లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చాం. దగ్గర ఒకే రోజు 700 కోట్ల రూపాయల రైతులకు కాంపన్సేషన్ పే చేసి ఆ భూమి అంతా కూడా తీసుకొని వీలైనంత ఎంత ఒక రికార్డు స్థాయిలో పని పూర్తి చేశాం. ఈ నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు అందించాం. ఇది ఒక చరిత్ర. 5 నెలల 20 రోజుల్లో మొదటి పంపిణీ గోదావరి జలాల్ని కృష్ణా నదికి అనుసంధానం చేయడంలో సఫలీకృతమయ్యాం. ఇది ఒక దేశానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేశాం. ఆ విషయమే ఉమాభారతి గారు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏదైతే అనుసంధానం అనుకున్నారో ఆ అనుసంధానాన్ని చేసి చూపించిన ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. 2010-11 ఎస్టిమేట్స్ ప్రకారం 16,000 కోట్లు అవుతుందని చెప్పి ఇచ్చారు. 2020-22 మనం పూర్తి చేస్తే ఇది డబల్ అవుతుంది. కాబట్టి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మీరు ఎప్పటికప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి. ఇది 6-7 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుందని ఆ రోజు అనుకున్నారు. ఇప్పటికే కాలయాపన 2 సంవత్సరాలు చేశారు. అక్కడ సున్నితమైన సమస్యలు కూడా ఉన్నాయి. గిరిజనులు ఉన్నారు, వాళ్ళు రీహాబిలిటేట్ చేయాలి, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సకాలంలో ఇచ్చి పూర్తిగా సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. దీనికి సహకరించమని వారిని కోరాను. ఈ డబ్బులు రావాలంటే ఇప్పటికే 1950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 1950 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదనంగా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలి. రాబోయే 4-5 సంవత్సరాల్లో దీనికి కావాల్సిన నిధులు పెట్టి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. పోలవరం గోదావరి కృష్ణ అనుసంధానం జరిగింది. కృష్ణా పెన్నా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. పెన్నా పాలారు కూడా చేసే అవకాశం ఉంది. దీనికి డిపిఆర్ కూడా తయారు చేయమని నేను వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ కోరాను. దానికి కూడా వారు సుముఖంగా ఉన్నారు. చేస్తామని కొన్ని అధికారులు కూడా చెప్పారు. వారికి కూడా ఇటీవల కాలంలో ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ కూడా కొన్నిటికి వచ్చినాయి. ఏదైతే ఆల్ ఇండియా స్థాయిలో, నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ఉందో దాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతామని, అందులో ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ను పూర్తి చేసి మిగిలిన లింకులతో దీన్ని అనుసంధానం చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే నేను నిన్న మీటింగ్ కూడా 6 మంది ముఖ్యమంత్రులు, 2 మినిస్టర్స్, 9 రాష్ట్రాల్లో మిగిలిన సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు. నీతి ఆయోగ్ కమిటీ ద్వారా స్వచ్ఛ భారత్ కోసం మీటింగ్ పెట్టాం. ఒక కన్సెన్సస్ తీసుకొచ్చాం. ఈరోజు నీతి ఆయోగ్ ద్వారా స్వచ్ఛ భారత్లో ఒక కన్సెన్సస్ తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రాలు ఏ విధంగా పనిచేయాలి, ఈ స్వచ్ఛ భారత్ని లాజికల్గా తీసుకుపోవాలంటే ఏం చేయాలనే విషయాలు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. వీలైతే అక్టోబర్ 2 లోపల ఇస్తే గాంధీ జయంతి లోపల ఇచ్చి దీన్ని ఒక యాన్యువల్ ఈవెంట్గా తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రతి నెల దీన్ని సమీక్ష చేసుకుంటూ 2019కి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా తయారు చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాం. దాన్ని చేయడం కోసం మా వంతుగా తొందరగా రిపోర్ట్ ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది టేకప్ చేసి అన్ని విధాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నిన్న ఈరోజు జరిగిన కార్యక్రమాలు. అయితే ఈరోజు కేంద్రం బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కొంత సహకారం ఇచ్చారు. బైఫర్కేషన్లో ఉండేటి చేయడమే కాకుండా బైఫర్కేషన్లో